మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం మంచి రోజు, మంచి తిథితో కలిసి వచ్చిన రోజు గనుక కాకి కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు, విపరీతంగా ధనం వచ్చి పడుతుంది. శనివారం అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల పాలిట కొంగు బంగారమైనటువంటి ఆ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారు. కాబట్టి రేపు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి మీ పూజా మందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటాన్ని అందమైన పూలతో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ఒకవేళ ఏవైనా పనుల ఒత్తిడి వల్ల లేదా మీకు సమయం లేకపోవడం వల్ల పెద్దగా ఉపచారాలతో పూజలు చేయలేకపోయినా సరే, కనీసం ఆ స్వామివారి పటం ముందు ఒక ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధనైనా సరే తప్పకుండా చెయ్యాలి. ఇలా కనీసం దీపం పెట్టి నమస్కరించుకోవడం వల్ల ఆ ఏడుకుండలవాడి కృపాకటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఇంటిలో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. అయితే శనివారం అనేది కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే కాదు, కర్మఫలదాత, న్యాయాధికారి అయినటువంటి శనిదేవుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. శనిదేవుడి అనుగ్రహం ఉంటే పత్తిందల్లా బంగారమే అవుతుంది. ఆయన ఆశీస్సులుంటే అప్పటి వరకు కష్టాల్లో ఉన్నవారు కూడా కుబేరులుగా మారిపోతారు. అదే ఆయన ఆగ్రహిస్తే రాజు కూడా బికారి అవుతాడు అంటారు. కాబట్టి ఈ శనివారం రోజున శనిదేవుని వాహనమైన కాకిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మనం మన జీవితంలోని అనేక రకాల కష్టాలను, దారిద్ర్యాన్ని శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు శనిదేవుని వాహనమైన కాకి గనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీకున్న కష్టాలు, దీర్ఘకాలిక బాధలు అన్నీ తీరిపోయి ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. మీ సంపాదన ఎన్నో రెట్లు పెరుగుతుంది. గత జన్మల పాపాలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మన హైందవ సంస్కృతిలో కాకికి ఒక ప్రత్యేకమైన, ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. కాకిను కేవలం ఒక మామూలు పక్షిలాగా మనం ఎప్పుడూ చూడము. మనకు ఎటువంటి ఆపదలు రాబోతున్నా లేదా ఏవైనా శుభవార్తలు రాబోతున్నా కాకి ముందుగానే పసిగట్టి తన అరుపుల ద్వారా మనకు సూచనలు ఇస్తుంది. అంతేకాకుండా కాకిని ప్రసన్నం చేసుకుంటే సాక్షాత్తు యమధర్మరాజుని మరియు శనిదేవుణ్ణి ఒకేసారి ప్రసన్నం చేసుకున్నంత గొప్ప పుణ్యం దక్కుతుంది. సృష్టిలోని రహస్యాలను ఇట్టే గ్రహించగలిగే అద్భుతమైన అతీంద్రియ శక్తి కాకికి ఉంటుంది. కాకికి ఆహారం పెట్టడం వల్ల పితృదోషాలు, శనిదోషాలు, రాహుకేతు దోషాలు కూడా నశిస్తాయి అని మన వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మరింతకీ ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు కాకి మీకు ఎక్కడైనా కనిపిస్తే మీరు వెంటనే ఏం చేయాలో ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి మన ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కింద కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. పూర్వం ఒకానొక సమయంలో ఒక అడవిలో ఒక విపత్తు వచ్చింది. అది ఏమిటి అంటే ఆ అడవిలో వర్షాకాలంలో కూడా ఒక చుక్క నీరు కూడా ఆకాశం నుండి భూమి మీద పడలేదు. నీళ్లు లేకపోవటంతో మొత్తం నదులు, చెరువులు, గుంటలు అన్నీ కూడా ఎండిపోయాయి. అడవిలో నివసించే జంతువులు, పశువులు తినడానికి ఏమీ మిగల్లేదు. దాంతో చాలా జంతువులు, పక్షులు ఆ అడవిని వదిలేసి వెళ్ళిపోయాయి. అయితే అదే అడవిలో ఒక కాకుల జంట నివసిస్తుంది. ఆ కాకుల జంట ఒక చెట్టుపై నివాసం ఉండేది. ఆ కాకులకు 3 రోజుల నుండి ఎటువంటి ఆహారం లభించలేదు. దాంతో ఆ కాకులు నీరసించిపోయి ఆ చెట్టు కొమ్మ మీదే నిలబడి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూడసాగాయి. ఇంతలో ఒక నక్క చిన్న మాంసం ముక్కను నోట్లో పట్టుకుని అటువైపుగా రాసాగింది. అప్పుడు చెట్టు మీద ఉన్న ఆడకాకి నక్క నోట్లోని మాంసం ముక్కను చూసింది. మాంసం ముక్కను చూడగానే ఆ కాకి ఆకలి మరింత పెరిగింది. దాంతో కాకి ఆపుకోలేక నక్కను ఇలా అడుగుతుంది, ఓ నక్క, నేను 3 రోజుల నుండి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. నువ్వు కొంచెం దయ చూపించి కొంచెం ఆహారాన్ని పెట్టవా అని అడిగింది. కొంచెం ఆహారం ఇస్తే నాకు ఉపకారం చేసిన దానివి అవుతావు, లేకపోతే నా ప్రాణం పోతుంది అని కాకి నక్కను అడుగుతుంది. నక్క ఆ 2 కాకులను చూసి ఆడకాకి మాటలు విన్న తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది, ఈ చిన్న మాంసం ముక్కతో నా కడుపు నిండదు.
ఏదో విధంగా ఆ 2 కాకులలో ఒక కాకిని నా దగ్గరకు పిలిచి ఆ కాకిని చంపుకు తింటే అప్పుడు నా కడుపు నిండుతుంది. ఆ కాకిని ఎలా అయినా సరే నా దగ్గరకు వచ్చేలాగా చేయాలి అని అనుకుంటుంది. తర్వాత నక్క కాకితో, ఓ కాకి, నీ పరిస్థితిని చూస్తే నాకు చాలా బాధగా ఉంది. 3 రోజుల నుండి ఏమీ తెలియలేదంటున్నావు కదా. నేను ఎలాగో కడుపు నిండా తిన్నాను. నీకు ఈ మాంసం ముక్కను ఇస్తాను, రా, నా దగ్గరకు వచ్చి ఈ మాంసం ముక్కను తీసుకో అని చెప్పింది. ఆ మాటలు నమ్మిన ఆడకాకి మాంసం ముక్క కోసం చెట్టు దిగి కిందికి రాబోతుంది. అప్పుడు మగకాకి ఆడకాకిని ఆపి ఇలా అంటుంది, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆ నక్క మన శత్రువు. నువ్వు దాని మాటలను ఎలా నమ్ముతావు? నువ్వు ఇప్పుడు కిందికి వెళ్తే ఆ నక్క నిన్ను చంపి తినేస్తుంది. ఆ మాంసం ముక్కను నీకు ఎరగా వేస్తుంది. నువ్వు వెళ్ళవద్దు అంటుంది. కానీ ఆడకాకి మాత్రము ఆ నక్క నన్ను ఏమీ చేయదు. ఆ నక్క ఆల్రెడీ కడుపు నిండా తిన్నానని చెప్పింది కదా. ఆ నక్క నన్నేమీ చేయదు. నేను ఆకలికి తాళలేకపోతున్నాను కనుక నేను వెళ్ళి తీరతాను అంటుంది. మగకాకి ఇంకొకసారి ఆడకాకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆడకాకి మాత్రం వినదు. అప్పుడు మగకాకి, నువ్వు నేను మామూలుగా చెప్తే వినవు కదా, అందుకే నేను నీకొక కథ చెప్తాను. ఈ కథను విన్న తర్వాత కూడా నువ్వు నక్క దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళు అని అంటుంది. అప్పుడు ఆడకాకి నక్క దగ్గరకు వెళ్లకుండా కథ వినటం మొదలుపెట్టింది. మగకాకి కథ చెప్పటం ఇలా ప్రారంభించింది. పూర్వం ఒక అడవిలో ఒక పావురాల జంట ఒక మర్రి చెట్టు తొర్రలో నివసిస్తూ ఉండేవి. ఆ చెట్టు మొదట్లోనే ఒక పాము నివసిస్తూ ఉండేది. చెట్టు తొర్రలో పావురాలు గుడ్లు పెట్టినప్పుడల్లా పాము ఆ గుడ్లను తినేస్తూ ఉండేది. పావురాలు ఆహార వేటకు వెళ్ళగానే పాము నెమ్మదిగా చెట్టు తొర్రలోనికి వెళ్ళి గుడ్లు తినేస్తూ ఉండేది. ఒక్కొక్కసారి గుడ్లు పిల్లలుగా మారినా వదిలేది కాదు, తినేస్తూ ఉండేది. దాంతో పావురాలు ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవి. చాలాసార్లు ఇలా జరిగింది. ఒకరోజు పావురాలు గుడ్లు పోయాయని చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. అప్పుడే అక్కడకు ఒక కొంగ వచ్చి కూర్చుంది. ఆ కొంగ ఈ 2 పావురాలను చూసి, ఓ పావురాల్లారా, ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు పావురం జరిగిందంతా చెప్తుంది. నేను ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా, పిల్లల్ని చేసినా ఈ దుష్ట సర్పం తినేస్తుంది. నేనేం చెయ్యను. ఆ పాము కూడా ఈ చెట్టు కిందే నివసిస్తుంది. మేము ఆ పామును ఏమీ చేయలేకపోతూ ఉన్నాము అని చెప్తుంది. ఆ మాటలు విన్న కొంగ కాసేపు ఆలోచించి, మీ అందరూ నాతో పాటు రండి. ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి. అందులో నుండి కొన్ని చేపలు తీసుకువద్దాము. శత్రువు మనకన్నా బలవంతుడు అయినప్పుడు తన ముందుకు వెళ్ళి మనం గొడవ పడకూడదు. ఆ దుష్టులను మన తెలివితేటలతోనే ఎదుర్కోవాలి. అందుకే మనం చెరువులో నుండి చేపలను తీసుకువద్దాము. ఇక్కడికి కొద్ది దూరంలోనే ముంగీస నివాసం ఉంటుంది. మనం చేపలను తెచ్చి ఆ ముంగీస నివాసం దగ్గర నుండి ఈ చెట్టు వరకు ఎరగా వేద్దాము. చివరి చేపను పాము నివాసం దగ్గర వేద్దాము. ముంగీస ఆ చేపలను తింటూ పాము పుట్ట వరకు వస్తుంది. పామును చూడగానే ముంగీస చంపి తినేస్తుంది. మీ శత్రువు మరణిస్తాడు అని కొంగ సలహా ఇస్తుంది. పావురాలు ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంటాయి. పామును చంపడానికి సిద్ధపడ్డాయి. ఈ 2 పావురాలు మరియు కొంగ చెరువు దగ్గరకు వెళ్ళి చేపలను తెచ్చి ముంగీసకు ఎరగా వేశాయి. తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాయి. కొద్ది సమయంలోనే ముంగీస బయటకు వస్తుంది. ఎదురుగా చేప పడి ఉండటం చూసి ఎంతో సంతోషిస్తుంది. ఆ చేపను తినేస్తుంది. అలా ముందుకు వస్తూ చేపలను తింటూ ముంగీస పాము పుట్ట దగ్గర వరకు వస్తుంది. అప్పుడు ముంగీస, అసలు ఈ చేపలను ఎవరు ఇలా వరుసగా పెట్టారు? ఇది ఎవరి ఇల్లు? ఎవరైనా నన్ను మోసం చేయాలని చూడట్లేదు కదా. ఏదో ఒకటి జరగని, కాసేపు ఎదురు చూద్దాం అని ఆ పాము పుట్ట దగ్గర కూర్చొని ఎదురు చూడసాగింది. అంతలో పాము రానే వచ్చింది. పాము ముంగీసను చూడగానే దాంతో గొడవ పడింది. చివరికి పాము ఓడిపోయింది. ముంగీస పామును చంపేసింది. ఇదంతా చెట్టు మీద నుండి చూస్తున్న కొంగ పావురాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి. కొంగతో పావురాలు, నీ వల్లే మేము పెద్ద సంకటం నుండి బయటపడ్డాను. దుష్ట సర్పం చనిపోయింది గనుక మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అంటుంది. ఇంతలో ముంగీస పైకి చూస్తుంది. దానికి పావురాలు కనిపిస్తాయి. అప్పుడు ముంగీస పావురాలతో, ఇదంతా చేసింది మీరేనా అని అడుగుతుంది. అప్పుడు పావురాలు జరిగిందంతా కూడా చెప్తాయి. ఆ మాటలను విని ముంగీస, ఏంటి పైనుంచే ధన్యవాదాలు చెప్తావా? కిందకి వచ్చి చెప్పవా అని అడిగింది. అప్పుడు ఆడపావురం ఆనందంగా ఎగురుకుంటూ వచ్చి ముంగీస ముందు వాలింది. కానీ ముంగీస పావురం మీద కూడా దాడి చేసి చంపేసింది.
అప్పుడు చెట్టు మీద ఉన్న మగ పావురం దుష్ట పాము బారి నుండి బయటపడి ఈ దుష్ట ముంగీస మాయాజాలంలో పడిపోయామే అని బాధపడుతుంది. ఈ కథను మగకాకి ఆడకాకి చెప్పి ఒక దుష్టుడి నుండి బయటపడే ప్రయత్నంలో ఇంకొక దుష్టుడి చేతిలో పడిపోయారు. ఆ ఆడపావురం ముంగీస కూడా దుష్టురాలే అనే విషయాన్ని మర్చిపోయింది. కొంతమంది తీయటి మాటలు చెప్పి వారి వలలోకి లాక్కుంటారు. కనుక నువ్వు నక్క దగ్గరకు వెళ్ళకు, అది మన శత్రువు. నువ్వు వెళ్ళావంటే వెంటనే నక్క నిన్ను చంపేస్తుంది. ఎంత కష్టంలో ఉన్నా ఈ నలుగురి వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగకూడదు అంటుంది. అప్పుడు ఆడకాకి ఆ నలుగురు వ్యక్తులు ఎవరు అని అడుగుతుంది. దానికి మగకాకి ఇలా చెప్తుంది, జీవితంలో ఎప్పుడూ శత్రువులను సాయం చేయమని అడగకూడదు. శత్రువులను సాయం కోరినా వారు మీకు ఏ సాయం చేయరు. పైగా మీపై రివెంజ్ తీర్చుకుంటూ ఉంటారు. మీకు ఏదో ఒక విధంగా కష్టాలను కలుగజేస్తారు. చంపేసే అవకాశం కూడా ఉంది గనుక శత్రువులను ఎప్పుడూ ఏ సాయం అడగవద్దు. ఇక రెండవ వ్యక్తి గర్వంతో ఉన్న వ్యక్తి. ఎప్పుడైనా సరే గర్వంగా ఉన్న వ్యక్తి దగ్గరకు సాయానికి వెళ్తే వారికి ఉన్న గర్వంతో మిమ్మల్ని అవమానిస్తారు, సాయం చేయరు. కనుక వారి దగ్గరకు కూడా సాయం కోసం వెళ్ళకూడదు. వారు సాయం చేయరు కానీ అవమానించి పంపుతారు. మూడవ వ్యక్తి కపటంతో ఉన్న వ్యక్తి. కపటంతో ఉన్న వ్యక్తి దగ్గరకు కూడా ఎప్పుడూ సాయం కోసం వెళ్ళకూడదు. ఎందుకంటే వారు ఎప్పుడూ కపటంతో నిండిన మాటలే చెప్తారు. కపట బుద్ధినే ప్రయోగిస్తారు. కపట ఆలోచనలతో మిమ్మల్నే ముంచేస్తారు కానీ ఎటువంటి సాయం చేయరు. కనుక కపట బుద్ధి ఉన్నవారిని ఎప్పుడూ సాయం అడగవద్దు. ఇక నాలుగవ వ్యక్తి తాగుబోతు వ్యక్తి. తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు. ఎందుకంటే తాగుబోతులు వారి కుటుంబాన్నే సరిగ్గా చూసుకోరు. ఇక వారు మనకు ఏం సాయం చేస్తారు? కనుక తాగుబోతులను ఎప్పుడూ సాయం అడగకూడదు అని మగకాకి ఆడకాకి చెప్తుంది. దాంతో ఆడకాకి ఇక నక్క దగ్గరకు వెళ్ళదు. నక్క కూడా ఇక్కడ ఎంత ప్రయత్నించినా కాకి నా మాట వినట్లేదు అని వెళ్ళిపోతుంది. కనుక కాకి చెప్పినట్లు ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడూ సాయం అడగవద్దు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తే, కాకి అనేది కేవలం పితృదేవతల ప్రతిరూపమే కాదు, అది శని భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైన వాహనమని మనం పదే పదే గుర్తుంచుకోవాలి. శనిదేవుని అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఏలానిటి శని, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని ప్రభావంతో తీవ్రమైన ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు పడుతున్నవారు కాకిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు, కొట్టకూడదు. శని దోషాలు ఉన్నవారు కాకిని కొడితే ఆ దోషాలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎవరైతే క్రమం తప్పకుండా కాకికి ఆహారం, దాహానికి నీరు అందిస్తుంటారో వారిని శనిదేవుడు ఎప్పుడూ కష్టపెట్టడు. సరికదా, వారి వెన్నంటే ఉండి ఒక రక్షణ కవచంలా కాపాడుతాడు. కాకి మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే అది ఎంతో గొప్ప శుభశకునం. పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారని దానికి అర్థం. కాకి ద్వారా మనం గొప్ప అదృష్టాన్ని, రాజయోగాన్ని పొందవచ్చు. మరి ఆ విశేషమైన పరిహారం విషయానికి వస్తే, ఇందులో మీరు పెద్దగా కష్టపడాల్సిన పనేమీ లేదు. ఖర్చుతో కూడుకున్నది అంతకన్నా కాదు. ఎంతో సులభంగా ఎవరైనా సరే తమ ఇంటి దగ్గరే ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 6 గంటల లోపు మీకు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే కాకి కనిపించాలి. కాకి కనిపించిన వెంటనే ఆ కాకికి ఏదైనా ఒక తీయటి పదార్థాన్ని ఆహారంగా వేయాలి. తీయటి పదార్థం అంటే మీ ఇంట్లో వండిన స్వీట్లు కావచ్చు, లేదా బయట కొనుక్కు వచ్చిన తీయగా ఉండే ఏవైనా స్నాక్సు, బిస్కెట్లు లాంటివి కావచ్చు. ఒకవేళ అవి ఏమీ మీ దగ్గర అప్పటికప్పుడు అందుబాటులో లేకపోతే కనీసం ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే కాకికి ఆహారంగా వేయాలి. కాకి ఆ తీయటి పదార్థాన్ని చూసి తినడానికి వస్తున్నప్పుడు లేదా తింటున్న సమయంలో మీరు మీ మనసులో పూర్తి విశ్వాసంతో, అచంచలమైన భక్తితో శనిదేవుణ్ణి స్మరించుకోవాలి. కాకి ఆ తీయటి పదార్థాన్ని ముక్కున కరుచుకున్న వెంటనే లేదా తింటున్న సమయంలో మీరు మీ మనసులో ఓం శ్రీ శనిదేవాయ నమః అనే ఈ శక్తివంతమైన మంత్రాన్ని సరిగ్గా 11 సార్లు అత్యంత భక్తితో తలుచుకోవాలి. ఇలా మంత్రం జపిస్తున్నప్పుడు మీకున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పూర్తిగా తొలగిపోవాలని శనిదేవుణ్ణి మనసారా వేడుకోవాలి. అసలు తీయటి పదార్థం ఎందుకు వేయాలి అంటే,
తీపి అనేది సంతోషానికి, సానుకూలతకు మరియు సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీకగా పరిగణిస్తారు. కాకి ద్వారా శనిదేవునికి ఆ తీపిని అర్పించడం ద్వారా మన జీవితంలో ఉన్న చేదు సంఘటనలు, దురదృష్టం, దరిద్రం అంతా తొలగిపోయి తీయటి శుభవార్తలు, గొప్ప ధనయోగం ప్రాప్తిస్తాయని జ్యోతిష్య శాస్త్రం ఎంతో స్పష్టంగా చెబుతోంది. ఈ చిన్న పరిహారం చేసేటప్పుడు ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకుండా ఏకాగ్రతతో చేయడం చాలా ముఖ్యం. ఈ విధంగా కేవలం ఈ ఒక్క శనివారమే కాదు, వరుసగా 7 శనివారాల పాటు ఎవరైతే నియమనిష్టలతో ఎటువంటి అపనమ్మకం లేకుండా ఈ పరిహారాన్ని చేస్తారో ఇక వారి జీవితంలో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఏమాత్రం ఉండదు. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శని దోషాలు, దరిద్రం, కష్టాలు, మానసిక బాధలు అన్నీ వేసవిలో మంచులా కరిగిపోతాయి. మీరు ఊహించని విధంగా ఎక్కడి నుండో విపరీతమైన ధన లాభం మీకు కలుగుతుంది. మీరు వద్దన్నా కూడా ధనం మీ ఇంట్లోకి వచ్చి పడుతుంది. అంతటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఏ వ్యాపారం చేసినా, ఏ కొత్త పని మొదలుపెట్టినా అందులో అద్భుతమైన విజయం సాధిస్తారు. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అప్పుల బాధలు పూర్తిగా తీరిపోయి నలుగురిలో గౌరవం పెరిగి కుబేరులంతటి వారవుతారు. కాబట్టి ఈ అద్భుతమైన శనివారం రోజున ఈ చిన్న పరిహారాన్ని తప్పక ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు శనిదేవుని పరిపూర్ణమైన కృపాకటాక్షాలను పొంది సకల అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో మరియు సుఖ సంతోషాలతో జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.